For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభశ్రీ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి ఎంత సాలరీ సంపాదించినా అంటే మంచి సాలరీ వస్తుంది, కానీ కరెక్ట్ గా డబ్బులు కావాలి అనే టైంకి ఒక్క రూపాయి కూడా ఉండదు. అవునమ్మా. సో అలాంటి వాళ్ళకి ఏమైనా రెమెడీస్ చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. అంటే ఇక్కడ ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నెలంతా కష్టపడతాను. నెలంతా కష్టపడ్డ దానికి నాకు 1వ తారీఖు రాగానే జీతం వచ్చేస్తుంది. అయ్యో 1వ తారీఖు జీతం వచ్చింది, ఒక 20,000 30,000 చేతిలో జీతం పడింది అని అనుకుంటే ఆ వచ్చినటువంటి జీతం అంతా ఏమైపోతుంది? ఈ నెలంతా కష్టపడ్డటువంటి దానికి నేను ఇంటి రెంటు, కరెంటు బిల్లు, నాకు ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఇవన్నీ పోగా మళ్ళీ నాకు పైనుంచి డబ్బులే పడుతున్నాయి తప్ప చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే మనము సంపాదించే దానికంటే ఖర్చులు విపరీతంగా అయిపోతున్నాయి. మనం ఈ రోజున ఒక 1,00,000 రూపాయలు సంపాదించాము అంటే మళ్ళీ ఆ 1,00,000 రూపాయలు అయిపోను మళ్ళీ బయటకు వెళ్ళి మనం అప్పులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు ప్రతి మనిషి జీవితంలో వస్తున్నాయి. బికాజ్ దానికి కారణం ఏంటి అంటే మనుషుల యొక్క లగ్జరీ లైఫ్ ఆధారంగా చెప్పవచ్చు. అలాగే మనిషి సంపాదిస్తున్న చేతిలో డబ్బు నిలవడం లేదు అని అంటే జాతక రీత్యా అతని జాతకంలో గ్రహ సంచారం, ప్లానెటరీ పొజిషన్ అనేటటువంటి సరిగ్గా లేకపోయినా ఎంత సంపాదించినా బూడిదలో పోసిన పన్నీర్ లాగానే అతని జీవితం అంతా కూడా డబ్బుకి కొరత అనేటటువంటిది ఏర్పడుతూనే ఉంటుంది. దీనికి కారణం జాతకంలో ఉన్నటువంటి లోపాలు. రెండో విషయం ఏంటి అంటే కనుక ఎవరికైనా డబ్బులు ఇంట్లో ఉండాలి, సంపాదించింది నా చేతిలో ఆగాలి, సంపాదించింది నేను దాచుకోవాలి అని అనుకుంటే వాళ్ళకు ఒక చక్కనైనటువంటి పరిష్కారం చెప్తాను. ఎవరి ఇంట్లోనైతే నల్ల పసుపు, బ్లాక్ టర్మరిక్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది చాలా విశేషమైనటువంటిది. ఆ బ్లాక్ టర్మరిక్ అనేటటువంటిది మీ బీరువాలో కానీ లేదా మీరు పూజ చేసేటటువంటి గదిలో కానీ ఈ బ్లాక్ టర్మరిక్ ఎర్రటి బట్టలో కట్టుకొని దాంట్లో ఇంత కాస్త పసుపు, కుంకుమ, అక్షతలు వేసి ఆ బ్లాక్ టర్మరిక్ని మీ ఇంట్లో కనుక మూలధనం అంటే మనం డబ్బులు ఎక్కడ పెడతామో బీరువాలో కానీ లాకర్లో కానీ ఎక్కడైతే పెడతామో ఆ ప్రదేశంలో ఈ నల్ల పసుపుని పెట్టుకోండి, బ్లాక్ టర్మరిక్. అది ధనాన్ని ఆకర్షింపజేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక అయస్కాంతం ఉంది, ఒక మ్యాగ్నెటిక్ ఉంది. ఆ మ్యాగ్నెటిక్ యొక్క ధర్మం ఏంటి? ఏదైనా ఇనుము లాంటి పదార్థం ఉందనుకుంటే అది వెంటనే లాగేసుకుంటూ ఉంటుంది. అంటే ఆకర్షణ శక్తి దానికి. అలాగే నల్ల పసుపు ఏం చేస్తుంది అని అంటే ఈ బ్లాక్ టర్మరిక్ ధనాన్ని ఆకర్షింపజేసేలా చేస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా మన ఇంట్లో ఉన్నటువంటి వారికి ధనాన్ని దాచుకునే విధంగా, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ పోయేటటువంటి విధంగా ఉండేటటువంటిదే ఈ బ్లాక్ టర్మరిక్. ఈ నల్ల పసుపుని మీరు ఇంట్లో పెట్టుకోండి. తప్పకుండా మీ డబ్బులు అనేటటువంటివి మీ ఇంట్లో ఎప్పటికీ కూడా జమ అవుతూనే ఉంటాయి. ఎప్పటికీ మీ ఇంట్లో ధనవృద్ధి అనేటటువంటిది కలుగుతూనే ఉంటుంది. అవసరానికి మించినటువంటి ఖర్చులు లేకుండా మిమ్మల్ని సదా రక్షించేటటువంటిది ఈ బ్లాక్ టర్మరిక్. కాబట్టి ఈ నల్ల పసుపుని మీరు ఇంట్లో పెట్టుకోండి. దాని ద్వారా మీకు అదృష్ట లక్ష్మి అనేటటువంటిది ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.